తనూజ ఫ్యాన్స్ అయితే తనూజని కళ్యాణ్ గురించి, శ్రీజ గురించి, పవన్ సాయి గురించి, ఇమాన్యుల్ గురించి వీళ్ళందరి గురించి అలాగే రీతూ, డెమాన్ గురించి కూడా కొన్ని క్వెషన్స్ అయితే అడిగారు. శ్రీజ అయితే మీ గురించి చాలా నెగెటివ్‌గా మాట్లాడింది బయటికి వచ్చాక. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడిగితే, నేను కర్మను బలంగా నమ్ముతాను. అసలు ఏం జరిగితే అది జరిగింది. నేనేమి చేయలేను. కర్మకు వదిలేసాను అంతా అని రిప్లై ఇచ్చింది తనూజ. ఇకైతే 'బీబీ హౌస్‌లో' అయితే ఇమాన్యుయల్‌తో మీరు బాగానే ఉండేవాళ్ళు అక్కడ. కొన్ని రోజులైతే సరిగ్గా లేరు. మరి బయటికి వచ్చాకైతే మీ ఇద్దరు మాట్లాడుకోవటం లేదని టాక్ వస్తుంది. దాని గురించి ఏంటి అంటే, నేను అందరితో మాట్లాడాలని నాకు ఉంటుంది. కానీ బలవంతంగా అయితే మాట్లాడాలని ఉండదు. అలాగే ఉంటా నేను కూడా అని చెప్పి సమాధానం ఇచ్చింది తనుజ. ఇకపోతే పవన్ సాయితో మీరు మాట్లాడతలేదా? మాట్లాడుకోవట్లేదంట కదా! అని ఒకళ్ళు అడిగితే, నేను మాట్లాడుతున్నాను. 9 నిమిషాల క్రితం కూడా అతనితో మాట్లాడాను. అతను క్రికెట్ మ్యాచ్‌కు ఆడటానికైతే సిద్ధంగా ఉన్నాడు వైజాగ్‌లో అని రిప్లై ఇచ్చింది. అలాగే ఇంకొక ఫ్యాన్ అయితే, అసలు పవన్ సాయి వైఫ్ ఉసురు నీకైతే తగులుతుంది. దాని గురించి నీ ఉద్దేశం ఏంటి అని అడిగితే, ప్రస్తుతానికైతే నా కర్మ అయితే బాగానే ఉంది. అందుకే నేను ఆనందంగానే ఉన్నాను. మీరు నా గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదు. నా జీవితం ప్రస్తుతం మంచిగానే నడుస్తుంది. మీరు నిజమైనది చెప్పాలంటే ఒక ధైర్యం ఉంటే ఒక నకిలీ ఐడీ కాకుండా మీ ఐడీ వేసుకొని ఈ క్వెషన్ వేయండి అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది తనూజ. ఇకపోతే కళ్యాణ్ గురించి మీరు విన్ అయినందుకు కళ్యాణ్ మీరు బాధపడుతున్నారంటే ఆ స్థానంలో రావడానికి ఎంతో కష్టపడాలి. తను వచ్చినందుకు నేను హ్యాపీగానే ఉన్నాను. కళ్యాణ్ గెలవడం నాకు కూడా ఆనందంగానే ఉంది. మేమిద్దరం మంచి స్నేహితులం. నెగిటివ్ రూమర్స్‌ని మీరెవరూ పట్టించుకోవద్దని సమాధానం ఇచ్చింది. కళ్యాణ్ మీరు ఇద్దరూ కలిసి ఫ్యాన్స్ మీటప్ ప్లాన్ చేయొచ్చుగా అని అడిగితే, కళ్యాణ్ నాతో ఫ్యాన్స్ మీటప్ వద్దని అన్నాడు అని చెప్పింది. ఇకైతే మేమిద్దరం ప్రస్తుతం బిజీగా ఉన్నాము. చాలా సంతోషంగా ఉన్నాం. మంచి ఫ్రెండ్స్‌గా ఉన్నాము. మా మధ్య ఎలాంటి రూమర్స్ క్రియేట్ చేయొద్దు నెగెటివ్‌గా. మేము మంచి ఫ్రెండ్స్ అని చెప్పేసి చెప్పింది తనూజ. రెమాన్ గురించి అడగ్గా రెమాన్‌కి నాకు ఒక్కరోజు మాత్రమే తేడా. కానీ రెమాన్ ఇంకా పరిణితి చెందాల్సిన అవసరం ఉంది. ఇకపోతే రీతు నా పక్కన ఉంటే నాకున్న స్ట్రెస్ అంతా పోతుంది. తను నాకు మంచి ఫ్రెండ్ అని చెప్పింది. ఇక కళ్యాణ్ మీకు ఏం గిఫ్ట్ ఇచ్చారు అంటే, ఆ క్వెషన్ మీరు కళ్యాణ్‌ని అడిగితే బాగుంటుందంటూ రిప్లై ఇచ్చింది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి వీడియోని.